గురించి శ్రీరాములు నాయక్ గారు చెప్తుంటే వెంట్రుకలు లెక్కపొడిచినాయి. అతనికి రైల్వేలో జాబ్ వచ్చినా కూడా ఆ జాబ్ చేయకుండా, ఆ జాబ్లో జాయిన్ అవ్వకుండా, జాబ్ వచ్చిన విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా, ఈ దేశం కోసం నేను పోరాటం చేయాలి, ఈ దేశం కోసం పోరాడాలి, ఈ దేశ రక్షణ కోసం నడుం బిగించాలని తాపత్రయంతో కనీసం ఒక్క రోజైనా మిలిటరీ డ్రెస్ నా ఒంటి మీద వేసుకొని అనుకుని ఆశయంగా ఉన్నారట. ఆ ఆశయంతో పోరాటం చేశారు. ఈ మధ్యలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మన గుండెల్లో నిలిచారు. ఈ దేశాన్ని కాపాడిన హీరోగా నిలబడ్డారు. అమ్మ, మీరు చెప్పారు నా కొడుకు మా మధ్యలో లేడు అని. మీ కొడుకు మన మధ్యలో లేకపోవడం కాదు, భారతదేశంలోని మహిళ నుదుట సింధూరం ఉన్నన్ని రోజులు మీ కొడుకు జీవించి ఉంటాడు. ఇంతకుముందు మనాళ్ళందరూ మురళీ నాయక్ అమర్ రహే అంటుంటే నేను సైలెంట్గా ఉన్నాను. మురళీ నాయక్ అమర్ రహే కాదు, జిందాబాద్ మురళీ నాయక్, జిందాబాద్ మురళీ నాయక్. నా సినిమాలో యోధులమర యోధులకి జిందాబాద్ అని రాయించుకున్న సుతార్ అశోక్ గారితో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చనిపోరు, వాళ్ళ దేహం లేకపోవచ్చు కానీ వాళ్ళ ఆత్మ, వాళ్ళ త్యాగం, వాళ్ళ పోరాటం, వాళ్ళ అణువణువు ఆలోచించిన విధానం మన మనుషుల్లో మనం బతుకున్నంత కాలం, ఈ సృష్టి ఉన్నంత కాలం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ జిందాబాదే, జిందాబాద్ నినాదాలతో వెలుగొందాల్సిందే. అమ్మా, అలాంటి కొడుకుని కన్నా మీ జన్మ ధన్యం. మీరు ధన్యులు కాబట్టే, మీరు కారణ జన్ములు కాబట్టే మరో కారణ జన్ముడికి జన్మనిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమా విషయానికి వస్తే, సినిమా ఇప్పుడు ఎవరు చెప్పారు చిన్న సినిమా అని. ఇది అసలు చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. ఇందులో చిన్న సినిమా అని చెప్పుకోవడానికి ఏముంది నాకు అర్థం కాలేదు. అందరూ సక్సెస్ఫుల్ టెక్నీషియన్స్. మొన్ననే కథలెన్నో చెప్పిన పూర్ణాచారి, చైతన్య ప్రసాద్ గారు, తర్వాత మా కాసర్ల శ్యామ్ మంచి టెక్నీషియన్స్. బట్టల కొట్టు రామస్వామి బయోపిక్ అని కరోనాతో అందరు కాళ్ళు చెవులు ముడుచుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళని లేపి నిద్రలేపి నేనున్నాను బాబు, ఇండస్ట్రీకి వస్తున్నాను అని ఇండస్ట్రీలో ఒక ఓటీటీ ద్వారా హిట్ ఇచ్చిన మా సతీష్ గారు ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఒక హిట్ ఇవ్వడానికి రాబోతున్నారు. నో డౌట్ అద్భుతం జరగబోతోంది, అద్భుతం జరగబోతుంది. సార్ ఏదో ఉంది మీలో. అందుకనే ఇన్ని రోజులు 7 Hills అని గూగుల్ చేస్తే వెంకటేశ్వర స్వామి కనిపించేవాళ్ళు. ఇప్పుడు 7 Hills అని గూగుల్ చేస్తే సతీష్ గారు కనిపిస్తారు, సతీష్ గారి సినిమాలు కనిపిస్తాయి. సో ఆ భగవంతుడు, ఆ ఏడుకొండల స్వామి మీకు ఎన్నో సినిమాలు చేసే అవకాశం ఇవ్వాలి, మాలాంటి వాళ్ళందరికీ పని కల్పించే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఆ డైరెక్టర్ ఎంతసేపు వెనక ఉంటున్నాడు, ఆయన సినిమా మాత్రం చాలా ముందుంటుంది. నో డౌట్. ప్రతి డైలాగు, ప్రతి ఫ్రేము, ప్రతి షాట్, ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ రాబట్టుకునే విధానం ఎక్కడ ఒక్క ఇంచంతా కూడా తక్కువ లేదు. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. కంగ్రాట్స్ సార్. నో డౌట్ సినిమా హిట్ కొట్టబోతున్నారు. తర్వాత ఎడిటింగ్ కానీ డైలాగ్ అన్ని ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ఇది చిన్న సినిమా, ఇదేదో తక్కువ బడ్జెట్తో సినిమా అని చెప్పడానికి ఏమీ లేదు. సూపర్ సినిమా, నో డౌట్. ఆడియన్స్ దీంతో మళ్ళీ థియేటర్కి రావట్లేదు అన్న భయం పోయి రావాలి, ఈ సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మాయిలు రమ్య, స్వాతి వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. తర్వాత ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు భద్రం గారు, ఇలా అందరూ వెళ్ళని ఆర్టిస్టులు, ఎవరు కూడా తెలియని వాళ్ళు కాదు, ఏదో ఇప్పుడు ట్రై చేస్తున్న వాళ్ళు కాదు. అందరు సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ పనిచేశారు. కాబట్టి సినిమా మంచి విజయం సాధించబోతుంది అనిపిస్తుంది. నెక్స్ట్ బాబులకు బాబు మన గౌతమ్ బాబు. ఆయన సోలో బాయ్ అని వచ్చాడు కానీ ఇంతమంది తమ్ముళ్ళ హృదయాన్ని ఆల్రెడీ గెలిచేశాడు. నెక్స్ట్ ప్రేక్షకుల హృదయాన్ని గెలవబోతున్నాడు. సినిమా సోలో బాయ్ కావచ్చు కానీ మీ వచ్చిన అది నినాదం వచ్చిందో బాబులకు బాబు అని, నిజంగా ఇక్కడ ఉన్న బాబులకి బాబు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.